దక్షిణామూర్తి తన స్వభావాన్ని మౌనంగా ఇలా తెలియజేశాడు. ఈ యొక్క విశ్వం, కనిపించే విశ్వము తనలోనిది. దాన్ని అద్దంలా చూడాలి. తనలోనూ ఉన్న విశ్వంను జీవుడు, ఈ యొక్క ఆత్మస్వరూపుడైన జీవుడు అద్దంలా చూడాలి అని విశ్వం దర్పణం అని చెప్తాడు అందులో శ్లోకంలో. మళ్ళీ నిద్రపోయినప్పుడు లేచినప్పుడు జీవుడు నిద్ర నుంచి ఎలాగైతే దాన్ని అనుభవపూర్వకంగా అది నిద్రలోని విషయం లయించింది, సత్యం కాదని తెలుసుకున్నాడో, అలాగే తనలోని ఈ విశ్వాన్ని తన దృష్టిలాగా చూడాలి. తను ఎలాగైతే ఈ విశ్వాన్ని దర్పణం అంటే అద్దంలాగా, అద్దం ఒక మాయలాగా అలా చూయిస్తుందో అంటకుండా, అలా నువ్వు అద్దంలాగా ఆ యొక్క దృశ్యమును, లయించే దృశ్యాన్ని, విశ్వాన్ని చూస్తూ ఉండు అని మర్మగర్భంగా ఆ శ్లోకంలో ఉంది. ఈ కనిపించే చరాచర ప్రపంచము ఆ యొక్క అనాది అయినటువంటి ఆ పరమాత్మకు భిన్నంగా కనిపిస్తుంది, కానీ భిన్నమైనది కాదు, అతనిలోనిదే అటువంటి స్వరూపమే, ఆ స్వరూపమే అని, ఆ స్వరూపమే తానని భావిస్తూ, ఆ పరమాత్మ స్వరూపమే తానని భావిస్తూ ఆ యొక్క విశ్వంను నేను పదే పదే చెప్తున్నాను, దృశ్యమానమైన భ్రాంతి కలిగించేటువంటి స్వప్న దృశ్యం ఈ విశ్వం అనుకొని మౌనంగా దక్షిణామూర్తి స్వామి లాగా తాను అతని శిష్యునిలాగా భావిస్తూ మనం ముక్తి సాధించాలి, ఏది సత్య పదార్థం ఉందో దాన్నే పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఉపదేశానుసారంగా వెళ్తూ ఉండాలి. మహావృక్షం నుంచి విత్తనం మరి ఒక వృక్షంగా మారినప్పుడు అది వేరుగా కనిపిస్తుంది. ఆ యొక్క వృక్షంకి, ఈ రూపాంతరం చెందిన విత్తనం వృక్షానికి వేరువేరుగా కనిపిస్తుంది. మాయ యొక్క స్వభావం ఇది. ఆ సృష్టికర్త ఈ మాయతోటి, ఈ మాయా అనే విద్యతోటి ఈ జీవులను భ్రమింపచేస్తున్నాడు. మాయ యొక్క సత్యమును తెలుసుకున్న యోగి ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటకు పడిపోతాడు. బుద్ధుడు తను జీవించిన కాలంలో ఎంతో విలాసంగా బతికాడు. తర్వాత అతను ఈ యొక్క మాయను తెలుసుకున్నప్పుడు అతనికి పూర్వజన్మ సంస్కారాల వల్ల, అతని యొక్క శుద్ధమైన ఆత్మ చైతన్యం వల్ల అతనికి కలిగిన జ్ఞానము అతనిని ఆ యొక్క విలాస భోగ చరిత్రల నుంచి ఆత్మను దూరం చేసింది. అతను ఎంత పరివర్తన చెందాడంటే, అతనికి తన వాళ్ళు ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు. తను లేనప్పుడు రాజ్యం కకావికలం అయిపోయింది. అందరూ రాజ్యంపై కన్నేశారు. తీవ్ర దుర్భిక్షం కనిపిస్తున్నది ఆ రాజ్యంలో. తెలిసినా అతను చలించలేదు. ఎందుకంటే ఈ మాయ యొక్క స్వరూపము అతనికి తెలుసు. మాయను జయించిన యోగి కాబట్టి ఆ మాయలో చిక్కుకున్న తన వారు కూడా బాధపడ్డా తను బాధపడలేడు. ఎందుకంటే తను దాన్ని జయించాడు కాబట్టి. జయించిన వ్యక్తి దృష్టి వేరుగా ఉంటుంది. అతను వీటికి చలించాడు. అతను తన బుద్ధితో పనిచేయడు. తన యొక్క చైతన్య స్వరూపమైన, జ్యోతి స్వరూపమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో ఉండి దాన్ని చూసినా కానీ అది మాయా స్వరూపమని, దానిలోన భ్రాంతి ఉన్నదని తెలుసుకొని దూరంగా ఉంచుతాడు.